ఇప్పుడు కూడా మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. ఏది లేదో దాని మీద మనం ఎక్కువ ధ్యాస పెడతాం. దావీదు తనకి ఏమి లేదో దాని మీద ఆధారపడలేదు. అది ఆయన మనసులో లేదు. ఏంటుంది ఆయన మనసులో అంటే, నాకు దేవునితో నిబంధన ఉంది. హల్లెలూయా. నిబంధన ఉంది కాబట్టే అద్భుతాలు నా జీవితంలో జరుగుతాయి. ఎవరికి జరిగింది నాకు జరుగుతుంది. ఎందుకంటే నా విశ్వాసం దేని మీద ఆధారపడింది? ఆ నిబంధనపై ఆధారపడింది. దావీదు గమనించినట్టయితే ఈ యొక్క నిబంధన మనస్తత్వం, నిబంధన కాన్షియస్నెస్లో నడిచినటువంటి వ్యక్తిగా మనం గమనించగలం వాక్యంలో. 1 సమూయేలు 17వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. చాలు. ఎవడు ఎదురుస్తున్నాండి? ఆడుక హీఈస్ అ జాయంట్, యోధుడు. దావీదుకు దాదాపు 2.5 టైమ్స్ పెద్దగా ఉన్నాడు. హీఈస్ అ జాయంట్ మ్యాన్. హీఈస్ ప్రాబ్లీ 2.5 టైమ్స్ బిగ్గర్ దెన్ డేవిడ్. వాడిని చూసి అందరూ పారిపోతున్నారు. సైన్యమంతా గుహల్లోకి వెళ్ళి దాచుకుంటున్నారు. రాజైన సౌలు కూడా భయముతో వణికిపోతున్నాడు. అటువంటి సమయంలో దాదాపు 17 ఏళ్ళ వయస్సు కలిగినటువంటి ఈ వ్యక్తి, దావీద్ అనే వ్యక్తి వచ్చి చూసి వాడిని ఏమంటున్నాడు? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. గమనించండి, దావీదు తన నైపుణ్యత మీద ఆధారపడటం లేదు, తన జ్ఞానాన్ని మీద ఆధారపడటం లేదు, తనకి ఆ ట్రైనింగ్ లేదు అనేటువంటి, నాకు ఇది లేదు అది లేదు, నాకు అది ఉంటే బాగుండు అని ఏవి ఆలోచించడం లేదు. మనం ఏమంటే, నాకు డబ్బు ఉంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయగలను, లేకపోతే నాకు చదువు ఉంటే నాకు మంచి ఉద్యోగం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. ఏది లేదో దాని మీద మనం ఎక్కువ ధ్యాస పెడతాం. దావీదు తనకి ఏమి లేదో దాని మీద ఆధారపడలేదు. అది ఆయన మనసులో లేదు. ఏంటుంది ఆయన మనసులో అంటే, నాకు దేవునితో నిబంధన ఉంది. హల్లెలూయా. నిబంధన ఉంది కాబట్టే అద్భుతాలు నా జీవితంలో జరుగుతాయి. ఎవరికి జరిగింది నాకు జరుగుతుంది. ఎందుకంటే నా విశ్వాసం దేని మీద ఆధారపడింది? ఆ నిబంధనపై ఆధారపడింది. అందుకేమన్నా ఈ సున్నతి లేనివాడు, చూసారా, సున్నతి లేనివాడు అంటే నిబంధన లేని వ్యక్తి. హల్లెలూయా. వాడు ఎంత పెద్దవాడైనా, ఎంత నైపుణ్యత ఉన్నా, ఎంత గొప్ప వీరుడైనా, ఏవాడు ఏదైనా సరే నేను జయిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఉద్యోగం నాకే వస్తుంది, ఆ డీల్ నాకే వస్తుంది. బ్రైబ్ ఇచ్చినందుకు కాదు, లంచం ఇచ్చినందుకు కాదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి. నా కాంపిటీషన్ ఎంత పెద్దదైనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఎంత డబ్బున్నా ఆ డీల్ నాకే వస్తుంది. ఆ నమ్మకం అనేది ఉండాలి. దేని మీద? నాకు నిబంధన ఉంది కాబట్టి. వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వాడిని ఓడించేటువంటి శక్తి నాకు ఎందుకుందో తెలుసా? నాకు నిబంధన ఉంది కాబట్టి. ఎందుకు? ఈ యుద్ధము నాది కాదు. గమనిద్దాం. ఇంకా ఈ సున్నతి లేనటువంటి వాడు ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. అక్కడికి ఆపి 36కి వెళ్దాం. ఇప్పుడు 36. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుచున్న ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. హల్లెలూయా. మళ్ళీ అంటున్నాడు. ఏమని దావీదు? ఈ సున్నతి లేనివాడు, ఈ సున్నతి లేనివాడు అంటే ఏమన్నాడు? వీడికి నిబంధన లేదు. ఐఎమ్ అ కవెనెంట్ చైల్డ్. దేవుని నిబంధన బిడ్డను. చెప్పండి, ఐఎమ్ అ కవెనెంట్ చైల్డ్. ఐ హ్యావ్ అ కవెనెంట్ విత్ ద లార్డ్, sealed in the blood of Jesus. If that is true, how can you lose? అది నిజమైతే మీరు ఎలా ఓడిపోగలరు? Don't accept defeat. ఓటమిని అంగీకరించవద్దు. Don't accept loss. నష్టాన్ని అంగీకరించవద్దు. Don't accept that sickness. అనారోగ్యాన్ని అంగీకరించవద్దు. Don't accept the negative report. ప్రతికూల నివేదికను స్వీకరించవద్దు. Hallelujah. Hallelujah. ఇప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడొచ్చా? ఆ సింహము ఎలుగుబంటి చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని. గమనించండి, ఎవరిని ఎదురిస్తున్నారు? ఇశ్రాయేల్ని ఎదిరిస్తున్నారు. ఇశ్రాయేల్ని ఎదిరిస్తున్నట్టయితే ఎవరిని ఎదిరించినట్టు?
జాగ్రత్త. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా జాగ్రత్త. ఎవరిని ఎదురుస్తున్నారు? దేవుని నిబంధన బిడ్డల్ని ఎదురుస్తున్నారు. హల్లెలూయా. నిన్ను ఎదిరించినప్పుడు ఎవరిని ఎదిరిస్తున్నారు? దేవుడిని ఎదిరిస్తున్నారు. మోషేని వారు నిందించి ప్రశ్నించినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన్ని ఎదిరించినట్టుగా మాట్లాడాడు. మనల్ని ఎదిరించే ప్రతి శక్తి, ప్రతి సమస్య ఎవరిని ఎదిరిస్తుంది? దేవుణ్ణి ఎదిరిస్తుంది. కానీ దేవుడిని ఆ అవగాహన మనకు అవసరం. కాబట్టి దేవుడు ఈ ఎలుగుబంటిని, ఈ సింహాన్ని ఎలాగైతే నా చేతికి అప్పగించాడో అలాగే వీడిని కూడా అప్పగిస్తాడు ప్రభు. హల్లెలూయా. ఆ నమ్మకం, ఆ విశ్వాసం. ఏ దేవుడైతే ఇంతకు ముందు నేను స్వస్థపరిచాడో తిరిగి స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఏ దేవుడైతే నీకు ఇంతకు ముందు ఉద్యోగం ఇచ్చాడో మళ్ళీ ఇంకొక నూతనమైన ఉద్యోగం ఇస్తాడు. పోయిందని బాధపడకు. ప్రభా నేనేం చేశాను? నువ్వు ఎక్కడున్నావు ప్రభా? నాకు ఎందుకు చేసావు ప్రభా? నా ఉద్యోగం ఎందుకు పోయింది ప్రభా? ఆ పిచ్చి ప్రశ్నలన్నీ ఆపి దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఆ ఎందుకు పిచ్చి ప్రశ్నలు తెలుసా? దానికి జవాబు ఇవ్వడు కాబట్టి దేవుడు. కొంతమంది వారి కుటుంబాలు ఎవరైనా మరణిస్తే, ప్రభా ఎందుకు చేసావు ప్రభా? ఎందుకు చేసావు ప్రభా? బుద్ధిహీనుడా, దేవుడు మాట్లాడు. దాని నుంచి ప్రభువా నేను స్తుతిస్తున్నా. ఏదైందో నాకు తెలియదు, కానీ తెలియపరిస్తే దాన్ని మళ్ళీ అటువంటి జరగకుండా నేను చూసుకుంటాను. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? దీవించబడుతున్నారు. విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి. ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు ఆచరిస్తున్నాను. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తున్నగా వారితో నేను ఏకీభవిస్తున్నాను. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారిని విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగున గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరిట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నుండారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి
ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.